హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పాట్ కర్రీ. నార్మల్గా ఈజీగా టేస్టీగా ఎక్కువ ఆయిల్ లేకుండా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ని ఉప్పు నీటిలో 1 గంట సేపు నానబెట్టి తీసుకున్న. ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ దీంట్లోనే వేసుకోవాలి. ఈ 1 kg చికెన్ కర్రీకి ఒక పెద్ద ఆనియన్, ఒక 2 టమాటోలు, 4-5 పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఈ చికెన్లో వేసుకోవాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కప్ పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక పాట్ను తీసుకొని అందులో మసాలాలు కలుపుకున్న చికెన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని పాట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఆవిరి అనేది బయటికి రాకుండా ఒక టైట్గా ఉన్న మూతని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ని లో ఫ్లేమ్లో 40 నిమిషాలు ఉడికించాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ని కలపాలి. చికెన్ మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఒక చుక్క వాటర్ వేయకపోయినా కూడా మనకి చికెన్ జ్యూసీగా మంచిగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పాట్ చికెన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.